ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కావాలి. అలాగే ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ అలాగే ఒక 7 to 8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మనకు కరివేపాకు కూడా కావాలి. అది నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేయాలో నేను చెప్తాను. అండ్ ఇంకొకటి పసుపు కావాలి, అలాగే ఉప్పు కూడా కావాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి ఇట్లా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇది ఎలా అంటే ఉల్లిగడ్డల నుంచి దాని జ్యూస్ మొత్తము ఆ తడి మొత్తంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి పులుసుకి టేస్టే ఇది. మనం నార్మల్గా పచ్చి పులుసు అంటే అందరూ ఆనియన్స్ని స్టవ్ పైన పోపులో వేస్తారు, కానీ పచ్చి పులుసుకి టేస్టే ఆనియన్. అట్లా పోపు వేస్తే దానివల్ల టేస్ట్ రాదు. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్. చూడండి, ఇంతకుముందు డ్రై ఉండే కదా, ఇప్పుడు ఉప్పేసి కలిపినందుకు ఇట్లా పచ్చి పచ్చిగా ఇట్లా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా కలుపుకొని పెట్టుకున్న ఆనియన్స్లోకి చింతపండు రసం తీసుకున్నాను నేను. చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 15 minutes చింతపండు నానబెట్టుకొని దాని నుంచి రసం తీసుకోవాలి. ఆ తీసుకున్న రసంని మనం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లోకి వేసేసుకోవాలి. ఓకేనా? వేసేసుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చేయితోనే చేయాలి, చేయితో చేస్తేనే కమ్మదనం వస్తుంది. సో ఇప్పుడు మనకు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇట్లా ఒక పోపు వేసుకోవడానికి ఒక బౌల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా నూనె పోసుకోవాలి, కావాల్సినంత. నూనె వేడైన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి. వేసుకొని పోపు వేయించుకోవాలి. పోపు వేడైన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పచ్చి పులుసు ఉంది కదా, పచ్చి పులుసులోకి పోపు వేసేస్తే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పోపు మంచిగా వేయింది కదా, వేయించిన పోపులోకి పచ్చి పులుసు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అట్లనే లాస్ట్కి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటేనే బెల్లం వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు మసలనివ్వాలి పచ్చి పులుసుని. పచ్చి పులుసు మసలిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని దించేసుకుంటే పచ్చి పులుసు రెడీ. పచ్చి పులుసు మంచిగా మసలింది కదా, ఇప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. సో పచ్చి పులుసు రెసిపీ చూసేసినాం కదా. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని అన్నంలో ఒత్తుగా పోసుకొని సైడ్కి చికెన్ పకోడీ అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ వేసుకొని తిన్నా మస్త్ అంటే మస్త్ అయినుండే. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్స్లో నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye. See you in my next video.